మనలో చాలా మందికి అసలు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి? అసలు నేను ఎందుకు పుట్టాను? నా జన్మకి కారణం ఏంటి? అనే క్వెషన్స్‌తో కొట్టుకుంటుంటాం కదా! పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అర్థం కానప్పుడు నేను బేసిక్ ఐడియాస్ ఇస్తాను. నాకు అర్థమైన విషయాలు బట్టి. ఈ కంట్రీ ఆ మనుషుల హెల్త్ ఎట్లా బాగు చేయొచ్చు అనే ఐడియాస్ డిస్కస్ చేస్తూ, ఏమన్నా సొసైటీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, హ్యుమానిటీ అంటే ఫర్దర్ జనరేషన్స్ బాగుపడడానికి కావాల్సిన ఐడియాలు, బిజినెస్‌లు, ఆర్గానిక్ స్టఫ్, హెల్త్‌కి మంచివైనవి ఇలాంటివన్నీ మనం సమాజానికి కాంట్రిబ్యూట్ చేయగలగడాన్ని పర్పస్ ఆఫ్ లైఫ్ అనొచ్చు. సో మీకు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో అర్థం కాకపోతే ఈ పాయింట్‌లో ఆలోచించండి. మనం చేయాల్సిన పని, మన డ్యూటీస్, మన ఎర్నింగ్, బిజినెస్ ఇవన్నీ దీనికి రిలేటెడ్‌గా పెట్టుకున్నప్పుడు మన పర్పస్ ఆఫ్ లైఫ్‌కి ఫుల్‌ఫిల్‌మెంట్ అనేది దొరుకుతుంది. సంతోషం దొరుకుతుంది. నేచురల్ వే ఆఫ్ డోపమైన్ హిట్ దొరుకుతుంది. మనం పుట్టినందుకు ఈ ప్రపంచం నుంచి తిండి తింటూ, రిసోర్సెస్ వాడుకుంటూ మనం బ్రతుకుతున్నాం కాబట్టి ట్యాక్సెస్ పే చేయడం ఒక వంతు అయితే, రెండో వంతు మనం ఈ ఎర్త్‌కి ఏం కాంట్రిబ్యూట్ చేసాము, వచ్చే తరాలకి మనం ఏం మంచి చేయగలిగినాము, మన తరఫు నుంచి మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలిగినాము అని ఆలోచించి దాని అకార్డింగ్ టు మీరు బిజినెస్ ప్లాన్స్ చేసుకోగలిగితే, ఇన్కమ్ సోర్సెస్ దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోగలిగితే సోల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం చచ్చిపోయేటప్పుడు అయ్యో నేను ఇది చేసి ఉండాల్సింది, అది చేయాల్సింది అన్న రిగ్రెట్స్ ఉండకుండా ప్రశాంతంగా హ్యాపీగా బ్రతకచ్చు.